దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, మనం అందరము కలిసి ప్రభువునందు సంతోషించు వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ క్రీస్తు పరిచర్య ప్రారంభించిన మొదలుకొని ఈ రోజుటి వరకు ఇదిగో 1000 మంది సబ్స్క్రైబర్లని మనము క్రాస్ చేయడం జరిగింది. దీనికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే చెల్లునుగాక. ఆమెన్. మరి మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు ఈ క్రీస్తు పరిచర్యని జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేస్తూ మా కొరకు మీరు ప్రార్థించిన విధానాన్ని బట్టి కూడా ప్రభువుకు మేమంతగానో కృతజ్ఞతాస్తుతులము చెల్లిస్తున్నాం. మరి అదే రకంగా ఈ దినాన సాయంత్రం 7 గంటలకి లైవ్ కార్యక్రమం ఉంది. కాబట్టి మీరందరూ కూడా లైవ్లో జాయిన్ అయ్యి మాతో కలిసి ప్రభువుని ఆరాధించవలసిందిగా, ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాల నిమిత్తమై ప్రభుని స్తుతించవలసిందిగా ప్రభు దాసుడుగా నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. అలాగే మీకు ఏ రకమైనటువంటి అవసరతలున్నా మేము ప్రార్థన చేయడానికి లైవ్లో అందుబాటులో ఉంటాం. కాబట్టి మీరు ఆ సమయాన్ని సద్వినియోగపరచుకొని ప్రభువుని గణపరచవలసిందిగా, ప్రభువుని కీర్తించవలసిందిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై యోహాను రాసినటువంటి 3వ పత్రిక మనం ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యోహాను గాయుకి ఈ పత్రిక రాస్తాడు. గాయుకు ఈ పత్రిక రాస్తూ 2వ వచనంలో ఈ మాట ఇలా ఉంటుంది: ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గాయుకి ఈ పత్రిక రాస్తూ యోహాను ఏ నడవడికలో అయితే నడిచాడో తన శిష్యుడైనటువంటి గాయు కూడా అదే నడవడికలో నడవడానికి, అదే దేవుని గుర్తెరగడానికి, అదే దేవుని ఆత్మ చేత నింపి నడిపింపబడడానికి ఎంతగానో యోహాను గాయుని ప్రోత్సహించాడు. మరి ఈ సందర్భాల్లో తను ఎదుగుతున్నటువంటి రీతిని గమనించినటువంటి యోహాను ఈ మాట ఇలా పలుకుతాడు: ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ప్రభువులో నీ ఆత్మ ఎదుగుచున్న ప్రకారము, ప్రభువులో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను. ఓ మనిషికి తాను నియమించినటువంటి, తాను ఏర్పరచుకున్నటువంటి ఇంకొక శిష్యుని మీద కానివ్వండి, ఇంకొక ప్రియ బిడ్డ మీద కానివ్వండి, ఈ రకమైనటువంటి ప్రేమ ఉంటే, అంటే అతను దేవునిలో ఎదుగుతున్నటువంటి రీతిని బట్టి యోహాను కలుగుతున్నటువంటి ఆ సంతోషంలో తను మాట్లాడుతున్నటువంటి మాట, నీవు ఈ ఒక్క విషయంలోనే కాదు బిడ్డ, అన్ని విషయంలో ఎదుగుచూ సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను అని అంటే, క్రీస్తులో ఎదుగుతున్నటువంటి నీలో ఏ లోపమున్నను దేవుడు సరిచేస్తూ నిన్ను ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతోనే కాకుండా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో కూడా నింపి నీ వర్ధిల్లేటువంటి స్థితిలో ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడంటే, ఓ మనిషికే తన శిష్యుని మీద, తను ఏర్పరచుకున్నటువంటి ప్రియబిడ్డ మీద ఈ రకమైనటువంటి ప్రేమ ఉంటే, దేవుని సన్నిధిలో ఎదగాలనే ఆశ కలిగినటువంటి నీ మీద, నా మీద దేవుడు చూపిస్తున్నటువంటి ఆ ఆశ, ఆ కోరిక, ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదము ఇంకే రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించారా? దేవుడు నిన్ను నన్ను ఏ స్థాయిలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడో ఏ రోజైనా ఆలోచించారా? దేవుడు నిన్ను నన్ను ఏ స్థాయిలో నిలబెట్టి ఆశీర్వదించి దీవించి, ఏ శత్రువులైతే మనల్ని ముట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, ఏ మనుషులైతే మన హృదయాల్ని కబళించాలని ప్రయత్నం చేస్తున్నారో, ఏ పరిస్థితులైతే మన జీవితాన్ని అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయో, ఆ పరిస్థితుల ముందు నిన్ను ఒక ఎత్తైన స్థలంలో నిలబెట్టి, ఏ మనుషులు కూడా నిన్ను ముట్టలేనటువంటి స్థలంలో నిలబెట్టి ప్రభువు నిన్ను ఆశీర్వదించలేడంటారా? నీ ఆత్మ ప్రభువులో వర్ధిల్లడానికి ఇష్టపడినప్పుడు, ఓ మనిషికి ఈ రకమైనటువంటి దీవెనకరమైనటువంటి మనసు ఉంటే, ఇంకొక మనిషి మీద ప్రభువునే దేవునిగా అంగీకరించి ప్రభువు కోసం నిలబడాలి, ప్రభువే నా జీవితంలో కార్యం చెయ్యాలని ఎదురు చూస్తున్న నీ జీవితంలో ప్రభువు ఇంకెంత బలమైనటువంటి కార్యం చేయగలడో ఒకసారి ఊహించుకున్నావా? ఈ దినాన లైవ్ కార్యక్రమం పెట్టడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఈ 1000 మంది సబ్స్క్రైబర్లు కూడా మా సొంత శక్తి ద్వారా రాలేదు, కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టిన రీతిని బట్టి,
అభాగ్యులైనటువంటి మమ్మల్ని వాడుకున్న రీతిని బట్టి, మమ్మల్ని ఎంచుకున్న రీతిని బట్టి దేవుడు మా తలాంతుల్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడంతే. ఇక్కడ ఏదో మేము పెద్దవారం అయిపోవాలి, లేకపోతే గొప్ప గొప్ప పాస్టర్ల లెక్కనో లేకపోతే వాక్య బోధకుల లెక్కనో మేము కనబడాలని ఎక్కడా మేము ఏ దినము వాక్యం చెప్పలేదు. కానీ దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం, దేవుడు నేర్పించినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు మాతో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఇదిగో నా దైనందిన జీవితంలో, నా దైనందిన సేవా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొన్న పోరాటాలు, దేవుడు నాకు నేర్పిన పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీ ముందు పెట్టడం జరిగింది. మీరు అనేక మందితో దాన్ని షేర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, నా పాఠాలు, నా గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొకరికి మనం బోధించినప్పుడు ఏమవుతుందంటే ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఆదరణ కలుగుతుంది. నేను ఏ రకంగా ఈ పరిస్థితుల నుంచి బయటకు వచ్చానో, ఇదిగో నన్నంటూ దేవుడు ఏ రకంగా నిలబెట్టాడో అవతల వారికి అది ఉపయోగపడవచ్చు. నేను ఈ స్థాయిలో ఉండడానికి కలిగిన కారణము దేవుడు ఇచ్చినటువంటి కృప. మరి నీవు ఆ స్థాయిలో ఉండడానికి కలిగినటువంటి కారణం, ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నీకు తెలుసు. నిన్న ఆ స్థాయిలో నుంచి దేవుడు బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడేమో, నలిగిపోయినటువంటి స్థితిలో నుండి బయటికి తీసుకొచ్చి వృద్ధిలోకి నడిపించాలని ఆశపడుతున్నాడేమో. దేవుని మనసును గుర్తెరిగావా? ఎంతకాలము దేవుడు నిన్ను శ్రమల గుండానే నడిపించేటువంటి దేవుడు ఎంత మాత్రమైతే కాదు. నీ జీవితంలో కొన్నిటి విలువ నీకు తెలియడానికి, కొన్ని పరిస్థితుల విలువ నీకు తెలియడానికి, ఇంతకాలం నువ్వు వృధా చేసిన రీతిని బట్టి, సమయాన్ని వృధా చేసిన రీతిని బట్టి, వ్యర్థమైనటువంటి సహవాసాలతో నీవు తిరిగిన రీతిని బట్టి ఈ దినాన దేవుడు ప్రతి దానికి నీకు విలువ తెలియడానికి కొన్ని శ్రమల్ని నీ జీవితంలోకి అనుమతించాడేమో. బుద్ధి వచ్చిన తరువాత తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రిని చేరుకున్నాడో ఆ రకంగా నువ్వు చేరుతావని, ఆ రకంగా నీ హృదయం మార్చబడి దేవుని దగ్గరకు వస్తావని కొన్ని శ్రమలు నీ జీవితంలో అనుమతించుండొచ్చు. నీవు గుర్తెరగవలసినటువంటి విషయం ఏంటి అంటే, తండ్రి శిక్షించని కుమారుడు భూమి మీద ఎక్కడ లేనే లేడు. తండ్రి శిక్షించని కుమారుడు భూమి మీద లేడు. ప్రతి ఒక్కరిని కొట్టాలనే కాదండి, మాట చేతనైనా సరే దండించడానికి ప్రయత్నం చేస్తారు, సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చెయ్యని ఎడలా మనం అంటాం ఒక సామెత లాంటిది, మొక్కై వంగనిది మానై వంగునానని. చిన్న వయసులోనే సరి చేయనప్పుడు అది పెద్దదైన తర్వాత దాన్ని సరి చేయాలనో అవ్వదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ భూమి మీద కలిగినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారి ప్రియ బిడ్డలు కానీ, వారి ప్రియ శిష్యులు కానీ, వారి ప్రియ సహోదరులు కానీ ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో ఉండాలని వారికి ఆశ కలిగినప్పుడు, నీ కోసం నా కోసం ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి దేవునికి నీ మీద నా మీద ఇంకెంత కోరిక ఉంటుందో ఒకసారి ఆలోచించారా? దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించదలిచినప్పుడు, నిన్ను నన్ను దీవించదలిచినప్పుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఒంటరి పరిస్థితులకు అప్పచెప్పుతాడు. ఎందుకంటే నీ బ్లెస్సింగ్ అనేది నీకు సంబంధించింది మాత్రమే, నీ బ్లెస్సింగ్ అనేది నీకు చెందవలసింది మాత్రమే. ఆ బ్లెస్సింగ్ నీవు ఆశీర్వదింపబడిన తర్వాత, నీవు వెలిగింపబడిన తర్వాత ఇతరులకు అది సాక్ష్యంగా మారాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పుడు అంతా నోరు ఎల్లబెట్టుకొని చూశారు ప్రజలందరూ. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోగానే, యేసుక్రీస్తు ప్రభువారిని మరణానికి అప్పచెప్పంగానే ఏ శిష్యులైతే, ఏ మనుషులైతే నేను నిజంగా దేవుని కుమారుడు అన్నారో వాళ్ళు ఎవ్వరు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. నీ జీవితంలో కూడా నీకు శ్రమ ఎదురవ్వంగానే నీ సొంత వారే ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు. కానీ ప్రభువు నిన్ను కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటో తెలుసా? నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. యోహాను కంటే ఇంకా బలంగా దేవుడు కోరుకుంటున్నాడు నీవు ఆశీర్వదింపబడాలని, నీవు దీవింపబడాలని, నీవు హెచ్చు స్థాయిలో ఉండాలని. నీవు అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. నీవు దీన స్థితిలో నలిగిపోతూ ఏడుస్తూ ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఏదో అనాలోచితమైనటువంటి ఆలోచనలతో అవతలి వాళ్ళని చూచి వాళ్ళలాగా నేను బ్రతకాలని అప్పులు చేసి బ్రతికేవేమో, లేదా తీరని ఆర్థిక సంబంధమైనటువంటి ఇదిగో కొన్ని అలవాట్లు నువ్వు సరి చేసుకోలేక, బ్యాలెన్స్ చేసుకోలేక లైఫ్ని ఫైనాన్షియల్గా ఇరుక్కున్నావేమో. ఈ దినాన ఏ స్థితిలో నీ ఉండి నలిగిపోతున్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సన్నగిల్లిపోయిన నీ ఆరోగ్యాన్ని సరిచేయగలడు నీ దేవుడు. సడలిన నీ చేతుల్ని బలపరచగలగడు. ఇదిగో సత్తువు లేనటువంటి నీ జీవితం ఏదైతే ఉందో,
నీ జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితాన్ని సక్రమైనటువంటి గాడిలో పెట్టగలడు నీ దేవుడు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎలా కోరుకుంటున్నాడో నువ్వు అలా మారాలి. దేవుని చిత్తాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తిగా నీవు మారాలి. దేవుని మనసును గుర్తిరిగేటువంటి వ్యక్తిగా నీవు మారినట్లయితే నీ జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది. ఇది నన్ను ఏ కార్యం కోసం కనిపెడుతున్నావో, నీవు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, ఏదైతే ప్రభు చెయ్యాలని ఆశపడి ఇదిగో ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావో, దేవుడు ఆ కార్యాన్ని చేయడానికి అంతకన్నా రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ప్రభువులో వర్ధిల్లడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు ఎలా కోరుకుంటున్నాడో అలా మారడానికి ఇష్టపడుతున్నావా? ఇది నా నీ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ప్రభువుని దుఃఖపరుస్తాం? ఎంతకాలం ప్రభువుని గాయపరుస్తాం? దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు మన మీద జాలి చూపిస్తున్నప్పుడే మనం దేవుని దగ్గరికి తిరిగి చేరడానికి ఇష్టపడినట్లయితే, ఆయన సన్నిధిలో మనం గడపడానికి ఇష్టపడినట్లయితే మన జీవితంలో అద్భుత కార్యాలు ప్రభువు చేసి మనల్ని నడిపించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రులుగా మనల్ని చేసి ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా, నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమాన్ని నీవు ఆశీర్వదించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ దినాన ఇంత గొప్ప ప్రవణ సంఘంగా మేము ఏర్పడడం కలిగిన కృపను చూపించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రవ్వానైనా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని విని ప్రవ్వానైనా వారి హృదయంలో కలిగినటువంటి బాధతో ప్రవ్వానైనా ఇదిగో ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ప్రభా నన్ను రోధిస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ బిడ్డలతో నీవు మాట్లాడావని మేము భావిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డలను వర్ధిల్లింప చేయబోతున్నావని నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. నీవు కోరుకుంటున్నటువంటి స్థితిలో ఆ బిడ్డను నిలబడగలిగేటువంటి స్థితిని ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నెమ్మదైనటువంటి హృదయాన్ని అనుగ్రహించండి, నెమ్మదైనటువంటి జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఏ రకమైనటువంటి ఇదిగో అవంతరాల బిడ్డలకి కలగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడైతే ప్రభానైనా ఇదిగో మారు మనసు కోసం ప్రవణ భర్త మారు మనసు కోసం, భార్య మారు మనసు కోసం, బిడల మారు మనసు కోసం ప్రవణ ప్రార్థన చేస్తున్నారు. ఏ బిడలైతే తప్పిపోయి ప్రవణ బ్రతుకుతుంటున్నారు, ఏ బిడలైతే ప్రవణైనా దారి విడిచి బ్రతుకుతుంటున్నారో ఆ బిడలు తిరిగి ప్రవణైనా ఇదిగో నేను తెలుసుకునేలాగున కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారో ఆశీర్వదింపబడి దీవింపబడుదురుగాక. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలుపుతున్న ప్రతి బిడలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడలైతే ఈ దినాన లైవ్ కార్యక్రమాన్ని జాయిన్ అవ్వబోతున్నారో ఆ బిడల మీద నీ ఆత్మను కుమ్మరించి ఆ కొలతలు లేని విస్తారమైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడలకి సంపూర్ణ ఆయురారోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రకటిస్తున్నాం. అప్పుల బాధలో ఉన్న బిడలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడలైతే ప్రభానైనా ఇదిగో ఈ దినాన ప్రభాన ఆయా ప్రయత్నాల్లో ప్రభానైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ ప్రభావం ఏ రకమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్న సఫలీకృతం అనుగ్రహించండి. సంబంధాలు రావట్లేదని, వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న ప్రతి బిడ్డలకి మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక. అయ్యానైనా వివాహాలై ప్రభానైనా గర్భఫలం లేక బాధపడుతుంటే దంపతులకి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయిన కుటుంబాలు, విడిపోయిన భార్యాభర్తలు, విడిపోయిన అన్నదమ్ములు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు కుటుంబాలు అయ్యా నీ సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఉద్యోగలేమితో బాధపడుతున్నటువంటి బిడ్డలు, ఆర్థిక సంబంధమైనటువంటి వనరులతో ఇబ్బంది పడుతున్న బిడ్డలు, ఆయా రకాలుగా నలిగిపోయినటువంటి బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన బిడ్డలు, ఆయా దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న వారికి రక్షణను అనుగ్రహించండి, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విదేశానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి నిశ్చితమైతే వారు కోరుకున్న రేవుకు బిడ్డల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దేవులతో బిడ్డల్ని నింపి నడిపించి ఇంకా అభివృద్ధి స్థాయిలకు బిడ్డలు వచ్చేలాగా ఆశీర్వదించమని, పరీక్షలు రాసి ఆయన ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు లేదా పరీక్షలు రాసి ప్రతిఫలం కోసం ప్రభునాయన ఇదిగో వారు ఆశించిన దానికంటే ప్రభుత్వం ఉత్తీర్ణమైనటువంటి స్థాయిలో మార్కులను అనుగ్రహించి అది చదువు నిమిత్తమైన, ఉద్యోగ నిమిత్తమైన బిడ్డల్ని ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవెలతో బిడ్డల్ని నింపి నడిపించి ఆశీర్వదించమని, జరగబోలే కార్యక్రమాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్తున్నట్టుగా ప్రతి దానిని సక్రమంగా ఆయన జరిగించగలిగిన కృపను మాకు అనుగ్రహించమని, స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.